సీతారాముల వారి కళ్యాణాన్ని భద్రాచలంలో మిట్ట మధ్యాహ్నం పూటన, అలాగే ఒంటిమిట్టలో రాత్రిపూట చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా? బాగుందమ్మా. మట్ట మధ్యాహ్నం ఇది అంటే రెండు రకాలుగా దాన్ని పలుకుతారు. మిట్ట మధ్యాహ్నం, మట్ట మధ్యాహ్నం. అసలు మట్ట మధ్యాహ్నం అనాలి. మన వాళ్ళు ఇప్పుడు మీరైనా వ్యవహారికంలో మిట్ట మధ్యాహ్నం అంటాం. మధ్య అన్హము. అన్హము అంటే పగలు అని అర్థం. మధ్య, పగటికి మధ్య 12 గంటలు. ఆ సమయంలోనే ఎందుకు ఏర్పాటు చేస్తారు? చక్కగా సాయంత్రం పూట కొంచెం చల్లగాలికి, వేసవికాలం కదమ్మా, కొంచెం చల్లగాలిలో చక్కగా రాముల వారి యొక్క, ఆ సీతారాముల వారి యొక్క కళ్యాణం ఏర్పాటు చేయొచ్చు కదా అని అంటే, లగ్నం అనే దాన్ని మన జ్యోతిష్య పండితులు మన సంప్రదాయంలో సూర్యోదయం నుంచి లెక్క పెడతారు. ఈరోజు 6 గంటలకి సూర్యుడి యొక్క ఉదయం అయింది అనుకుందాం. అయితే అక్కడి నుంచి 2 గంటలు ఒక లగ్నం, అక్కడి నుంచి 8 నుంచి 10 వరకు రెండవ లగ్నం. లగ్న బలం అంటారు. లగ్నం అనేది అలా చూస్తారు జ్యోతిష్యులు. 10 నుంచి 12 ఏ లగ్నమైనా సరే వివాహాది లగ్నాలు 4వ భాగంలో, అంటే సూర్యోదయం నుంచి 4వ భాగంలో చూడాలి. అప్పుడు కళ్యాణాలు జరిపించాలంటారు. అప్పుడు 2 గంటలు కాబట్టి 12 గంటల తర్వాత, అంటే ఊరికే నేను ఉదాహరణకి చెప్పాను. ఆ రోజు మనం రాముల వారి కళ్యాణం జరిపించేటువంటి రోజు సూర్యోదయం ఎప్పుడైతే అప్పటి నుంచి 2 చెప్పిన లెక్క పెడతారు. అందులో ఒక్కొక్కసారి 12 గంటల 10 నిమిషాలకు ముహూర్తం దొరకచ్చు, ఒక్కోసారి 12 గంటల 20 నిమిషాలకు దొరకచ్చు. మొత్తానికి ఈ 3 రోజులు 6 పోగా మిగిలింది 4వ భాగం ఏదైతుందో అప్పుడు కళ్యాణం జరిపించాలి. అందువల్ల లగ్న బలం అంటారు. తదేవ లగ్నం సావధాన అని చెప్పి మంత్రాలు చదువుతుంటారు చూడమ్మా. అంటే జాగ్రత్తగా లగ్న బలం, నాయన లగ్న బలం చూసుకో, ఇదిగో ఇప్పుడు జరిపించాలి. అలా వచ్చింది ఈ అభిజిల్ లగ్నము, విజయ ముహూర్తము అంటారు. ఈ 12 గంటల తర్వాత వచ్చేటువంటిది. అందువల్ల భద్రాచలంలో ఆ సూర్యోదయం నుంచి ప్రారంభమైన ముహూర్త బలం, ఈ లగ్న బలం చూసుకొని 12 గంటల తర్వాత ఏర్పాటు చేశారు. మరి ఒంటిమిట్టలో రాత్రిపూట చేస్తారు సీతారాముల యొక్క కళ్యాణం. పూర్తిగా విరుద్ధం. ఇక్కడ మధ్యాహ్నం, అక్కడ రాత్రి. దానికి ఒక కథ చెప్పారు. పౌరాణికంగా ఒక కథ ఏంటంటే, చంద్రుడు బాధపడ్డట. అందుకని అసలు రామచంద్రుడు దాంట్లోనే చంద్రుడు అని ఉంది కదా. చంద్రుడు అన్నట్ట, ఏమయ్యా నీవేవి నేను చూడలేకపోతున్నాను, నీ పుట్టినరోజు నాడు నాకు విలువ లేదు, నేను చూడలేకపోతున్నా, అట్లాగే నీ పెళ్లి రోజు నేను చూడలేకపోతున్నాను అని అంటే చంద్రుణ్ణి అనుగ్రహించట రామచంద్రుడు. విష్ణుమూర్తి అవతారం. ఏమని అనుగ్రహించాడంటే, సరేరా నేను కృష్ణుడి యొక్క జన్మ ఏదైతే ఉందో అది నీకు సంబంధించి అష్టమి, అప్పుడు చంద్రుడికి సంబంధించిన జరుగుతుంది. అలాగే నా కళ్యాణం కూడా నువ్వు పౌర్ణమి ఘడియల్లో రాత్రిపూటే నీ దగ్గర నేను చేయించుకుంటాను అని చెప్పేట చంద్రుడు. అంటే ఇది పౌరాణికంగా ప్రసిద్ధి కాదు, కానీ ఇది లోకంలో సంప్రదాయానుసరంగా ఉన్నటువంటి కథ మీకు నేను చెప్తున్నాను. ఇది నాకు తెలిసినంత వరకు ఏ పురాణంలో నేను చదవలేదు. 18 పురాణాలు చూశాను కానీ ఎక్కడ నాకు ఇది కనపడలేదు. కానీ జనంలో మాత్రం, పండిత లోకంలో మాత్రం బాగా వ్యాపితమైనటువంటి కథ. చంద్రుడు చెప్తాడు, విజ్ఞప్తి చేస్తే అప్పుడు మహావిష్ణువు ఇలా అనుగ్రహిస్తాడు, రాత్రిపూట నీకు సంతోషం కలిగించేటట్టు నేను సీతా వివాహం చేసుకుంటాను సీతతోటి అని చెప్పాడు. అందువల్ల ఆ మాట ప్రకారం ఒంటిమిట్టలో రాత్రిపూట కళ్యాణం జరిపిస్తారు. ఇంకొక సంప్రదాయంగా వస్తున్నటువంటి కథ.